హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, ఉద్యోగులకు బకాయిలపై ముఖ్యమైన ప్రకటన అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో పెండింగ్ బకాయిలు అయితే చాలానే ఉన్నాయి, ముఖ్యంగా డిఏ తర్వాత ఇతర బకాయిలు. సో మీరైతే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడనప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే 4 నెలల బకాయిలు చెల్లించాలని చెప్పేసి తమ ఉద్యోగులు పెన్షనర్లంతా కూడా ఇతర సమస్యలను కూడా ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసీ ప్రాంతంలో గిరిజన సంక్షేమ శాఖ విద్యా విభాగంలో ఆదివాసీ బహుభాష ఉపాధ్యాయులు అయితే ధర్నా నిర్వహించారండి. ఆదివాసీ మాతృభాష ఉపాధ్యాయుల సంఘం, ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పాడేరు ఐటీడీఏ ముందు శుక్రవారం ఈ మేరకు ధర్నా చేపట్టారు. తొలుత పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించారు. వారిని ఉద్దేశించి ఆదివాసీ గిరిజన సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పి బాలదేవ్ మాట్లాడుతూ, ఈ ఏడాది ఫిబ్రవరి, జూలై, ఆగస్టు నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి అని చెప్పి, ఉద్యోగ భద్రత కల్పించాలని, జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. 2019 నుంచి ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ బహుభాషా విద్యా బోధన జరుగుతోంది. నాటి నుంచి రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా వారు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. రెగ్యులర్ ఉపాధ్యాయులు లేని పాఠశాలను సైతం బహుభాషా ఉపాధ్యాయులు నిర్వహిస్తున్నారన్నారు. వారు ఉండటం వల్ల విద్యార్థుల డ్రాప్అవుట్స్ సంఖ్య తగ్గుతుందన్నారు. మారుమూల ప్రాంతంలోనూ విద్యాబోధన అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఆదివాసీ జీవన ప్రమాణాల పెరగడంతో బాహ్య ప్రపంచంతో అనుసంధానం పెరిగింది అని అన్నారు. ఇది విశిష్ట కృషి చేస్తున్న వారిపై అయితే నిర్లక్ష్యం తగరాదు. మాతృభాష ఉపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొంగి శ్రీని గారు, అలాగే మహిళా కార్యదర్శి పొంగి కుమారి మాట్లాడారన్నమాట. తమ సమస్యలపై ఇప్పటికే పలు వినతి పత్రాలను సమర్పించిన ఫలితం లేదు అని అన్నారు. ధర్నా అనంతరం గ్రీవెన్లో ఐటీఐడిఏ అభిషేక్ వినతి పత్రాన్ని అయితే అందజేశారు. సో మొత్తానికి వినతి పత్రాన్ని అయితే ఇచ్చారండి. వేతన బకాయిల చెల్లింపులకు చర్యలు తీసుకుంటామని ఆయన కూడా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు అయితే పాల్గొన్నారనమాట. సో మొత్తానికి చూసుకున్నట్లయితే పెండింగ్ బకాయిలే కాదండి, ఇక్కడ పెండింగ్ జీతాలు కూడా చెల్లించలేదు అని చెప్పేసి వాళ్ళు 4 నెలలకు సంబంధించినటువంటి, అంటే ఇక్కడ ఫిబ్రవరి, జూలై, ఆగస్టు నెల సంబంధించి ఆదివాసీ గిరిజన విద్యాశాఖ విభాగంలో అయితే పెండింగ్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వెంటనే చెల్లించాలని కోరడం జరిగింది. మరి ప్రభుత్వం స్పందన అయితే దీనిపైన ఎటువంటిది అనేది తేలాల్సి ఉంది ఫ్రెండ్స్.